ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇది నిన్నటి వీడియో, అక్టోబర్ 9th కదా. నిన్నటి వీడియో. నిన్న మా వారిది బర్త్డే. ఇక మేము మార్నింగ్ అయితే లేచి ఇక్కడ నేను పాలు పెట్టేశాను స్టవ్ మీద. కాఫీ కలుపుదామని చెప్పేసి పాలు పెట్టేసి పక్కనైతే ఇది దోశల పిండి ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఈరోజు కొంచెం కావాలని చెప్పేసి నేను ఇంకొక గిన్నెలోకి తీసి దాంట్లో సాల్ట్ కొంచెం వాటర్ వేసి కలిపేస్తాను దోశలు వేయటానికి. మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే అలా యూస్ చేసుకోవటానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే దోశలు వేసేస్తున్నాను. ఇక టిఫిన్స్ అన్నీ అయ్యేసరికి అలా టీవీ చూస్తూ కూర్చున్నాము. 10:30 అలా అయ్యింది. అయితే మధ్యాహ్నం లంచ్కి రెస్టారెంట్కి వెళ్దామా అని అనుకున్నాము. అప్పటికప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాము. ఎప్పుడు నైట్ వెళ్తూ ఉంటాం కదా, మధ్యాహ్నం నుంచి అందరం వెళ్దాం అనుకున్నాము. అది కూడా ఎప్పుడు ఒక్కొక్క రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాము. రాజమండ్రిలో అయినా సరే కొత్త రెస్టారెంట్కి అలా వెళ్తూ ఉంటాము. సరే మల్లేపల్లి వెళ్దాము సరదాగా. అక్కడ రెస్టారెంట్ ఉంది కదా, రాయుడు గారి మిలిటరీ హోటల్, అక్కడికి వెళ్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకుని మా వాళ్ళందరికీ కూడా నేను కాల్స్ చేస్తాను ఇలా వెళ్దామని. మేమైతే ఇప్పుడు బయలుదేరాము. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవటం వల్ల లేట్ అయింది. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి 1:30 అలా అయ్యింది. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర మల్లేపల్లి వెళ్ళటానికి. అది హైవే పక్కనే ఉంటుంది, వైజాగ్ వెళ్ళే రూట్లో హైవే పక్కనే ఉంటుంది. అందరం కూడా స్టార్ట్ అయ్యాము. కారులో కొంతమంది అయితే స్టార్ట్ అయిపోయాము, అలాగే ఆటో కూడా కొంతమంది ఎక్కారు. ఇప్పుడైతే వచ్చేసాము. ఇది హైవే పక్కనే ఉంటుంది. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అని కూడా అంటారు, అలాగే రాయుడు గారి మిలిటరీ హోటల్ అని కూడా అంటారు, MNCY అని కూడా అంటారు ఈ రెస్టారెంట్ని. ఇప్పుడైతే వచ్చేసాము. ఇక్కడ ఈ బుల్లెట్ చూస్తే ఈ బైక్ చాలా పొడవుగా ఉంది, భలే ఉంది అనిపించింది. మేమైతే ఫొటోస్ తీసుకున్నాము, అలాగే వీడియోస్ కూడా తీసాము. ఈ బైకుల్ని చాలామంది వచ్చారు ఆ బైక్స్ అయితే వేసుకుని, హెల్మెట్లు పెట్టుకుని. బాగుంది అది ఆ బైక్స్ చూడటానికి. అలాగే అయితే ఈ హోటల్ లోపల ఇలా మనకి వెంకటేశ్వర స్వామిది సెట్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంది. ఇక్కడైతే షూట్ చేసిన తర్వాత ఇక మేము లోపల కూడా చాలా రష్గా ఉంది. మేము రావడమే లేట్గా వచ్చాము, 2:30 అలా అయ్యి ఉంటుంది మేబీ. ఎందుకంటే ఇంటి దగ్గరే 1:30కి స్టార్ట్ అయ్యాము కదా. అప్పటికే చాలా రష్గా ఉంది, అసలు ఖాళీగా లేదు. మేము కాసేపు అయితే వెయిట్ చేసి ఇలా 10 మెంబర్స్ వచ్చామని చెప్తే మాకు 2 టేబుల్స్ అయితే జాయిన్ చేసి 10 మెంబర్స్కి ఒకే చోట ప్లేసెస్ అయితే ఇచ్చారు. మా టేబుల్ నెంబర్ అయితే 48 టేబుల్ నెంబరు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే వచ్చేస్తుంది. నార్మల్గా రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చామంటే కొంచెం లేట్ అవుతుంది. ఫస్ట్ ఆనియన్స్ పెడతారు, తర్వాత మనకి షేర్వా పెడతారు, తర్వాత గ్లాసెస్ పెడతారు, వాటర్ పెడతారు, అలా కదా. కానీ ఇక్కడ చాలా ఎర్లీగానే, అంటే తొందరగానే ఆర్డర్ చేసిన తొందరగానే వచ్చేసింది. ఇది వెజ్. మా దాంట్లో వెజిటేరియన్స్ 3 అయితే ఉన్నారు. వెజ్ ఇది బగారా రైస్, దాంట్లోకి షేర్వా ఉంది, వెజ్ షేర్వా, అలాగే బీన్స్ గింజల కర్రీ ఒకటి ఉంది, పొటాటో ఫ్రై ఒకటి ఉంది, పన్నీర్ కర్రీ, పెరుగు చట్నీ అలా ఇచ్చారు. అది మీల్స్ టైప్, మనకి మీల్స్ ఉంటాయి కదా అలా ఇచ్చారు బగారా రైస్ తోటి. అది కూడా చాలా బాగుందంట. మేమైతే నాన్ వెజ్ చెప్పుకున్నాము. నాన్ వెజ్లో ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాము, అలాగే మిక్స్డ్ మొగలాయి ఒకటి చెప్పాము. చూసారు కదా ఎక్కడ కాడలేదు, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఫ్రై పీస్ బిర్యానీ సర్వ్ చేస్తున్నారు, చాలా బాగుంది. మాకైతే ఫుడ్ కూడా నచ్చింది. అలాగే మనకి రెస్టారెంట్కి వెళ్తే మన టేబుల్కి ఎవరు సర్వ్ చేస్తున్నారో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు కదా, మనకి ఏమైనా సర్వ్ చేయాలా, ఏమైనా కావాలా అనేది. అయితే ఇక్కడ అలా కాదు, జస్ట్ మనకి సర్వ్ చేసేవాళ్ళు అలా ఎక్కడికైనా అటు ఇటు వెళ్ళినా అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళు పిలిచినా మనకి సర్వ్ చేస్తారు. అలాగే ఏమైనా మాకు టిష్యూస్ తీసుకురండి అన్నా, ఏదైనా డ్రింక్స్ అయినా తీసుకొస్తున్నారు వాళ్ళే. ఫస్ట్ ఆర్డర్ చెప్పేస్తాం కాబట్టి ఇంకా డ్రింక్స్ రాలేదంటే తెస్తారు. ఇది మొగలాయి బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ, నాన్ వెజ్. నాకు అది అయితే చాలా నచ్చింది. మనం చేస్తున్నప్పుడు మన ప్లేట్లో అయిపోతుంది అనుకోండి, పక్క టేబుల్ దగ్గర ఎవరైనా ఉన్నారంటే సర్వ్ చేయడానికి వాళ్ళు చూసారంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మేడం సర్వ్ చేయనా సార్, సర్వ్ చేయాలని అడుగుతున్నారు. అంటే మనకు సర్వ్ చేసేవాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చి సర్వ్ చేయటం అనేది కూడా చాలా బాగుంది. ఇక్కడ స్క్రీన్స్ ఉంటాయి. ఈ స్క్రీన్స్ మీద ఏంటంటే ఆ రెస్టారెంట్లో ఉండేవి ఐటమ్స్ వేస్తూ ఉంటారు, అలాగే రెస్టారెంట్ లోపలంతా చూపిస్తారు.
గృహప్రవేశం ఇది కన్స్ట్రక్షన్ అయింది కదా, కన్స్ట్రక్షన్ ఎలా అయ్యింది అదంతా, అలాగే గృహప్రవేశం ఇదంతా కూడా స్క్రీన్లో వస్తూ ఉంటుంది. మనం సరదాగా చూస్తూ ఉండొచ్చు. అడ్రస్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి మనకి, ఇలా వైజాగ్ వెళ్ళే రూట్లో హైవే మీద అని చెప్పేసి అడ్రస్ కూడా వస్తుంది. బయట లొకేషన్ అంతా చూపిస్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ కూడా వస్తాయి. కొబ్బరి అన్నం, అలాగే మటన్ దాల్చా, మొగలాయి మిక్స్డ్ బిర్యానీ, అలా అవి కూడా వస్తూ ఉంటాయి ఆ స్క్రీన్లోని. మేము లంచ్ చేసేసి బయటకైతే వచ్చాము. ఇక ఈ బైక్స్ ఇంకా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడే బయలుదేరుతూ ఉన్నారు. మేము స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. 8 మెంబర్స్ 10 మెంబర్స్ అలా వచ్చారు. చాలామంది వచ్చారు. చాలా మోడల్స్ బైక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా బాగుంది. అలా చూడాలనిపించింది ఆ బైక్స్ని అయితేని. సరే మేము కూడా బయటంతా ఇలా వీడియో తీస్తున్నాము. వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు ఈ బైక్స్ మీద. ఫుడ్ అయితే బాగా నచ్చింది. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయంట ఇక్కడ. మటన్ దమ్ బిర్యానీ అన్నీ ఉంటాయి, మటన్ దాల్చా చాలా ఉంటాయి. అయితే మేము ఇవే ఆర్డర్ చెప్పుకున్నాము. మనం 12-1 అలా లంచ్ అవర్లో వచ్చినట్లయితే ఖాళీగా ఉండకపోవచ్చు, వెయిట్ చేయాలి అనుకుంటాను. ఎందుకంటే మేము లేట్గా వెళ్ళినా కూడా అక్కడ జనం అయితే ఉన్నారు, కస్టమర్స్. మనం అదే ఫుడ్ టైంకి వెళ్ళామంటే లంచ్ టైంకి ఇంకా వెయిట్ చేయాలి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. లంచ్ చేసేస్తాం కదా, మల్లేపల్లి నుంచి రాజమండ్రి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక ఆ బైక్ కూడా లైన్గా వెళ్తున్నాయి. ఈసారి మా వారి బర్త్డేకి మేము మల్లేపల్లి రెస్టారెంట్కి వచ్చేసాము, రాజమండ్రి రెస్టారెంట్స్కి వెళ్ళకుండా. చాలా బాగుంది. బర్త్డే రోజు ఇంత దూరం బయటకు వచ్చామనే ఫీలింగ్ కూడా ఉంది. అలాగే ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. చూసారు కదా, బైక్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సౌండ్ వస్తుంటే భలే అనిపించింది మాకైతే. మేము కూడా బయటకు వచ్చేసాము. ఇది హైవే. ఇప్పుడు ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, కార్ పక్కన పెట్టేసి. మరి కొంతమంది ఆటో అయితే ఎక్కాలి కదా. స్టార్ట్ అయిపోయాము మల్లేపల్లి టు రాజమండ్రి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.